హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ధనియాలు ఒక 2 స్పూన్లు అండి, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్క, 10 వరకు వెల్లుల్లి రేఖలు, కొంచెంగా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పులుసు తీసుకోవాలి. చామదుంపలు ఉడికించి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెంగా పసుపు, ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం టమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత మనం చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, చిన్న సైజు ముక్కలుగా. లేదంటే కనుక చామదుంపలకి ఉప్పు, కారం, పులుపు అనేది పట్టదండి. అందుకని కొంచెం ముక్కలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. చామదుంప ముక్కలు వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసి ఒకసారి సిమ్లో పెట్టి వాటర్ వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం చామదుంపలు ఉడికించినవి కాబట్టి వెంటనే దీంట్లో చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవచ్చు. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడుకు మొదలవగానే మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాని కర్రీలో యాడ్ చేసుకుని కొంచెంగా కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే చామదుంపల పులుసు అనేది రెడీ అవుతుంది. ఈ చామదుంపల పులుసు వేడివేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.